మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి శుభాకాంక్షలు. మన కేనైన్ టీవీ తరఫున ప్రజలకు, శ్రేయభిలాసులకు, కేనైన్ టీవీ వ్యూస్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్రజ్యోతి పత్రిక పెట్టుబడులు అంటే తెలంగాణే, అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాలి. పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రానికే పేరు. దావోస్ లో మరిన్ని కంపెనీలను ఆకర్షించాలి. పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నీరుటి దావోస్ ఒప్పందాల కార్యరూపంపై తృప్తి. విద్యుత్ మీద పెట్టుబడులు అంటే తెలంగాణే అంటూ వార్తలు వేసుకుని వచ్చింది ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రిక. విద్యుత్ ఛార్జీలు యథార్థతం. ప్రస్తుతం ఛార్జీలే 2025-26లోనూ కొనసాగింపు. పెంపుపై అనుమతి కోరిన డిస్కంలు. సర్కార్ నో వారంలో ఈఆర్సీకి ఏఆర్ఆర్ టారిఫ్ ప్రతిపాదన. 50 ఉద్యోగాలు ఇస్తే ₹1,00,000 సాయం. పునరుత్పాదకత విద్యుత్ కు పెద్దపీట. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ అంటూ 11వ పేజీలోని వార్త ఇది. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు జారీ. మార్గదర్శకాలను ఖరారు చేసిన సర్కారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం ముసాయిదా. గ్రామ సభల్లో ప్రదర్శన తర్వాత ఆమోదం. సభ్యుల మార్పులు చేర్పులకు అవకాశం. అర్హత కలిగిన వ్యక్తి ఒకే కార్డులో అంటూ 11వ పేజీలోని వార్త ఇది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు సైతం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చలు. రేపు కాంగ్రెస్ కార్యాలయ ప్రారంభం అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ 11వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద గత ఏడాది దావోస్ లో పెట్టుబడులు బాగా ఎక్కువగా. నీరుటి దావోస్ ఒప్పందాల కార్యరూపంపై సంతృప్తి అంటూ వార్త చేసుకొని వచ్చింది. మొత్తం మీద అంటే గతంలో దావోస్ లో ఉన్నటువంటి ఏదైతే మీటింగ్ నిర్వహించిర్రో పెట్టుబడుల కోసం, అప్పుడు కూడా బాగానే సహకరించిర్రు, ఇప్పుడు కూడా బాగానే ఉంది అంటూ వార్త చేసుకొని వచ్చింది ఇక్కడ. కిషన్ రెడ్డి ఇంట సంక్రాంతి, మోదీ చిరు సందడి. మెగాస్టార్ కు ప్రధాని ప్రాధాన్యం. అత్యంత చిరంజీవిని తన వెంట తిప్పుకున్న మోదీ. భోగి మంటలు వెలిగించి సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణ. కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన వేడుకల్లో మహిళలతో మోదీ కరచనం. చిత్రంలో చిరంజీవి అంటూ వార్త వేసుకుని మొత్తం మీద కిషన్ రెడ్డి గారి ఇంట్లో మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత నరేంద్ర మోదీతో పాటే చిరంజీవి తిప్పుకున్నారు నరేంద్ర మోదీ గారు అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద సారాంశంగా కోడి పంద్యాలు చూసొద్దాం. సంక్రాంతికి భారీ. ఏపీకి తెలంగాణ వాసులు. హైదరాబాద్ నుంచి 60,000 కార్లు వెళ్లినట్టు అంచనా. నగరం నుంచి 10 లక్షల మంది పైగా ప్రయాణం. వీరిలో గణనీయ సంఖ్యలో తెలంగాణ ప్రజలు అంటూ వార్త వేసుకుని వచ్చింది. మొత్తం మీద పందెం రాయుళ్ళు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కోడి పంద్యాలు ఎంత జోరుగా కొనసాగుతున్నారో అంతకంటే రెట్టింపు ఈసారి పందెం రాయుళ్ళు. మొత్తం మీద కోట్ల రూపాయలు నగదు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి చేతువాటంగా వెళ్ళింది అంటూ వార్త. విశ్వసనీయ సమాచారం. మొత్తం మీద కోట్ల రూపాయలు పందెం రాయుళ్ళ అని చెప్పుకోవచ్చు. ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి 60,000 కార్లు వెళ్ళినట్లు అంచనా. మొత్తం మీద తెలంగాణ నుంచి భారీ ఎత్తున అక్కడికి ఆంధ్రకి వెళ్లి పందెం రాయుళ్లతో మొత్తం మీద పంద్యాలలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు వార్త. కో అంటే కోట్లు. ఏపీలో గోదావరి పలు జిల్లాల్లో పందెం కోళ్ల జోరు. 300 కోట్ల పంద్యాలు. కొందరికి బుల్లెట్లు కానుకలు. లక్షలాదిగా జనం. కత్తులు కట్టే వారికి డిమాండ్. పందెం రాయుళ్ల జోష్. పోలీసుల కట్టడి పైనే. మొత్తం మీద పోలీస్ యంత్రాంగం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. 100% బుల్లెట్ బైకులు మొత్తం మీద పందెంలలో పెట్టిర్రు. నిన్న థార్లు, మహేంద్ర థార్లు కూడా పంద్యాలలో జోరుగా పెట్టిర్రు. కోట్ల రూపాయలు పందెంలు. మొత్తం మీద పందెంలల్లా కోట్ల రూపాయలు చేతివాటంగా నడిచిందని చెప్పుకోవచ్చు. త్రివేణి సంగమం. భక్త జన సంద్రం. ప్రయాగ్రాజ్ లో మొదలైన మహాకుంభమేళ తొలి రోజు 1.5 కోటి మంది భక్తుల పుణ్య స్నానాలు. జై శ్రీరామ్, హరహర మహాదేవ నినాదాలతో హోరు. ₹2 లక్షల కోట్లు
కుంభమేళలో 40 కోట్ల మంది 5,000 చొప్పున ఖర్చు. ఆహారం పానీయాలపై మరో రూపాయి 20,000 కోట్లు అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద త్రివేణి సంగమం కుంభమేళ 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళలో దాదాపు 1 కోటికి పైగా భక్తజనం అక్కడ పుణ్యస్థానాలు చేస్తే గతంలో అంటే ఇది 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది ఈ పండగ. మొత్తం మీద ఈసారి కుంభమేళలో కోట్లలో జనాలు వచ్చిర్రు, అక్కడ పుణ్యస్థానాలు చేసిర్రు అంటూ వార్త వేసుకొని వచ్చింది. కౌశిక్ రెడ్డి అరెస్ట్. హుజూరాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్ లో అదుపులోకి. కలెక్టరేట్ లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడికి యత్నించారంటూ కరీంనగర్ లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదులు. 4 కేసులు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు పోలీసులు. ఎమ్మెల్యే సంజయ్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు. కౌశిక్ పై అనర్హత వేటుకు స్పీకర్ కు ఫిర్యాదు చేశా. సంజయ్ కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నాం హరీష్ రావు. అర్ధరాత్రి కరీంనగర్ లో హైడ్రామా, బీఆర్ఎస్ నిరసనలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద కౌశిక్ రెడ్డి పైన పలు కేసులు నమోదైనట్టు వార్తలు. మొత్తం సంజయ్ ఎమ్మెల్యే గారి పిఏ 115 సెక్షన్ కింద 115 సెక్షన్ 2 కింద 292 సెక్షన్, ఆ తర్వాత 352 సెక్షన్ల కింద కూడా ఎమ్మెల్యే సంజయ్ పిఏ నమోదు చేసినట్టు వార్తలు. ఆ తర్వాత ఆర్డీఓ ఫిర్యాదుతో 121 కేసు, ఆ తర్వాత 126, ఆ తర్వాత 132, ఆ తర్వాత 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వార్తలు. నెక్స్ట్ లైబ్రరీ చైర్మన్ గారు 126 సెక్షన్, 115 సెక్షన్, ఆ తర్వాత 192 సెక్షన్, 352 సెక్షన్ల కింద, అంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యే పిఏ, ఆ తర్వాత ఆడియో, ఆ తర్వాత లైబ్రరీ చైర్మన్, ఈ ముగ్గురు కలిపేసి మొత్తం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిర్రు. ఆయనకు మొత్తం మీద బెయిల్ రాకుండా మొత్తం మీద కేసులు, అంటే ఈ పెట్టినటువంటి కేసులు బలమైనటువంటి కేసులు. ఇదే కాకుండా ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా స్పీకర్ గారికి ఫిర్యాదు చేసిర్రు. మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే నుంచి సస్పెండ్ చేయాలంటూ నిన్న మొత్తం మీద ఇదంతా కౌశిక్ రెడ్డి ఒక హైడ్రామాగా మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో మొత్తం మీద కౌశిక్ రెడ్డి ఇంత పెద్ద, అంటే ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా చూసుకుంటే మనం గనక కౌశిక్ రెడ్డి ఇంత రెచ్చిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఇతని వెనకాల కేటీఆర్ గారి హస్తం ఉందని మొత్తం మీద 100% అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. మొత్తం మీద ఇతను చేయడానికి, పార్టీలో ఓవర్ గా చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారే వెనుక ఉండి నడిపిస్తున్నారు అన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా గానీ కౌశిక్ రెడ్డి మాత్రం ఇరుక్కున్నాడనే చెప్పుకోవచ్చు. 100% బీఆర్ఎస్ పార్టీలో బలయ్యేది ఎవరు ఎక్కువగా అనంటే కౌశిక్ రెడ్డి అనే చెప్పుకోవచ్చు. అంటే కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడే, కానీ ఇక్కడ బీఫామ్ ఏదైతే బీఆర్ఎస్ బీఫామ్ మీద మొన్నటి ఎలక్షన్ లో గెలవడంతో ఆయన మొత్తం మీద ముందుకెళ్లి దాదాపు తన పైన ఇప్పుడు దగ్గర 30కి పైగా కేసులు ఉన్నాయి. మళ్ళొక 9, మొత్తం మీద 39 నుంచి 40 కేసులు తన పైన పడ్డాయి. మొత్తం మీద ఈ రోజు రేపు 2 రోజులు వరుసగా సెలవులు ఉండడంతో పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ దొరికే అవకాశం ఉందా లేదా అనేది మరికొన్ని గంటల్లో అది తెలిసిపోతుంది. మొత్తానికి ఏది ఏమైనా గానీ కౌశిక్ రెడ్డి బాగా ఇరుక్కున్నాడనే చెప్పుకోవచ్చు. ఒకవైపు కేటీఆర్, ఒకవైపు కేసీఆర్, ఇంకోవైపు హరీష్ రావు, ఇంకోవైపు కవిత, వీళ్ళందరూ కేసుల పాలవుతున్నారు. వీళ్ళతో పాటు నేను కూడా కేసుల పాలవుతే సానుభూతి వస్తది అన్నట్టుగా కౌశిక్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ ఇతని వ్యూహాలు ఇంకా ఏ మేరకు వస్తాయో 100% వ్యూహాలు మొత్తం కౌశిక్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు. మొత్తం మీద కేసీఆర్ దగ్గర గాని, ఇక్కడ హరీష్ రావు దగ్గర గాని, ఇక్కడ కేటీఆర్ దగ్గర గాని 100% మార్కులు వేసుకోవాలని పాడి కౌశిక్ రెడ్డి ఆలోచన అంటూ మొత్తం మీద విశ్వసనీయ సమాచారం ఇది. ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే మొత్తం మీద సానుభూతితో పెద్ద ఆయనకు దగ్గర కావాలి, వీళ్ళందరికీ నేను దగ్గర అవ్వాలి అంటూ ఈయన ఆలోచన ఉంది అన్నట్టు వార్తలు. మొత్తం మీద కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.